యాండి నేను మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే, ఇప్పుడు మనం దీపం వెలిగిస్తాం కదా, ఆ కుందిలో దీపం కొండెక్కిపోయిన తర్వాత ఒత్తు మొత్తం కాలిపోతే మన పాపాలు కూడా ఆ ఒత్తి ఎలా కాలిపోయిందో అలా ఆ దీపంలో పడి హరించుకుపోతాయట. అదే ఒత్తి మిగిలితే మన పాపాలు ఇంకా మిగిలిన్నట్టేనట, మంచిది కాదట, ఇలా అని చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ యూట్యూబ్ లో వీడియోస్ షార్ట్స్ చేయడం వచ్చిన తర్వాత వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలన్న ఉద్దేశంతో ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే తెలిసి తెలియకుండా చెప్పేస్తున్నారు. సో అసలు ఏది నిజం? ఒత్తి పూర్తిగా కాలిపోతే మంచిదా, ఒత్తి సగం కాలితే మంచిదా? ఇది నా అనుమానం. జనాలందరికీ మంచి తెలియచేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను. అసలు ముందు మనం దీపం ఎందుకు వెలిగిస్తాం? ముందు అది తెలియాలి. ఓకే, అది తెలిస్తే ఒత్తు మాడిపోయిందా బొగ్గు అయిపోయిందా అనేది తర్వాత విషయం. అసలు ముందు మనం దీపారాధన ఎందుకు చేస్తాము? మన ఒంట్లో ఏ అవయవం ప్రధానమైనది? కళ్ళు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అవునా? కళ్ళు లేకుండా నీ శరీరంలో ఏ పార్ట్ బాగున్నా దానివల్ల ప్రయోజనం లేదు. అవును. కళ్ళు ఉండి సపోజ్ ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకో, పర్వాలే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి కళ్ళు చాలా ప్రధానమైనవి. అవునా? అవును. భగవంతుడు ఆ కళ్ళుని నీకు ఇచ్చాడు. అవును. ఆ కళ్ళతో ఎన్నో సుందర దృశ్యాలను నువ్వు చూస్తున్నావు. అవును. అవునా? అవును. మరి అంత అద్భుతమైనటువంటి కళ్ళు నీకు ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా నువ్వు భగవంతుడికి ఏం చేయాలి? ఆ కళ్ళతోటేగా ఎంతటి విశాల ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు. అవును. మంచి చెడు ఏంటనేది నువ్వు చూస్తున్నావు, గమనిస్తున్నావు కదా. అవును. సూర్యచంద్రుని చూస్తున్నావు కదా. అవును. ఇంత అద్భుతమైనటువంటి లోకాలన్నింటినీ నీ కళ్ళతో నువ్వు చూడగలుగుతున్నావు. అవును. అంత అద్భుతమైన కళ్ళు నీకు ఇచ్చినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతగా నువ్వు చెయ్యాల్సింది ఏమిటయ్యా అంటే, భగవంతుడి దగ్గర దీపారాధన చేసుకోవడం. ఓకే. ఈ కంటితో నువ్వు అఖండమైనటువంటి వెలుగును నువ్వు చూడగలుగుతున్నావు. అవును. అయ్యా, ఇంత మంచి కళ్ళు నాకు ప్రసాదించి ఇంత అద్భుతమైనటువంటి లోకాన్ని, ఇంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ఇంత వెలుగులు చిమ్మేటటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగుని నేను నా కంటి ద్వారా చూడగలుగుతున్నానయ్యా. కాబట్టి ఇందుకు కృతజ్ఞతగా నేను నీ దగ్గర దీపారాధన చేస్తున్నాను. ఓకే. ఆ దీపం వెలుతురులో నేను నా కంటితో చూడగలుగుతున్నాను. ఓకే. ఏమా? దీపం అంటే ఏమిటి? తిమిరాన్ని పోగొట్టేది. తిమిరం అంటే చీకటి. చీకటిని పారద్రోలి వెలుతురుని కలిగించేది. అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తుంది దీపం. అందుకు నీకు కళ్ళు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా భగవంతుడి దగ్గర దీపారాధన చేసుకుంటాం. అవును. అదొక పద్ధతి, అదొక విధి. 2, దీపారాధన అనేది రెండోసారి విధానంలో ఎందుకు చేస్తామంటే, మనకి కష్టాలు, నష్టాలు, బాధలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు వచ్చి జీవితం కృంగిపోయే దశలోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఎందుకురా ఈ జీవితం అని అనిపిస్తుంది. నువ్వు దీపారాధనే చూసుకో. నువ్వు ఒత్తి అందులో అడ్డంగా పడుకోబెట్టి వేసావు, ఒత్తి వెలిగించావు. ఆ జ్వాల ఎలా ఉంటుంది? పైకి వెళ్తుంది, ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. అంటే ఒత్తిని నువ్వు పడుకోబెట్టి వేసినా ఆ జ్వాల ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. అదే ఒత్తిని మధ్యలో వేసావు, కుంది మధ్యలో వేసి వెలిగించావు, అప్పుడు జ్వాల ఎలా ఉంటుంది? అప్పుడైనా పైకే వెళ్తుంది, ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది?
దీపారాధనలో ఒత్తి నువ్వు పడుకోబెట్టి వేసినా, మధ్యలో నిలబెట్టి వేసినా, ఎలా వేసినా దాని జ్వాల అనేది ఊర్ధ్వముఖంగానే ఉంది. అవునా? అవును. అప్పుడు ఆ దీపారాధన చేసుకుని, నాయనా నా యొక్క కష్టాలని, నా యొక్క నష్టాలని, నా యొక్క రోగాలని, ఇటువంటివన్నింటినీ కూడా దాటించి ఆ యొక్క దీపము యొక్క జ్వాల ఊర్ధ్వముఖంగా ఏ రకంగా అయితే చెలరేగుతూ పైకి వెళ్తోందో, నా జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ఆ రకంగా దాటుకునే శక్తిని నాకు ప్రసాదించు స్వామి అని చెప్పుని ఆ దీపంలో ఉండేటటువంటి తత్వం మనకు అర్థం చేస్తుంది. ఏమా? అందుకోసం మనం దీపారాధన వెలిగించుకుంటాం. పూజలో మనం ఏం చేసినా దాని నుంచి వచ్చేటటువంటి సందేశాత్మకాన్ని మనం తీసుకోగలగాలి. ఆ దీపం ఎందుకు వెలిగిస్తున్నాము అనేది తెలుసుకోవాలి. ఆ దీపం జ్వాల పైకే ఎందుకు ఎలా ఎదజిమ్ముతోంది అనేది మనం తెలుసుకోవాలి. ఇన్ని రకాలు ఉంటాయమ్మా. ఏమ్మా? ఇక ఆ ఒత్తి మాడిపోవడం అంటావా? ఆ ఒత్తి మాసి అయిపోయి బొగ్గైపోయినా లేదు, అందులో ఒత్తి సగం కాదు సగం ఉన్నా దానివల్ల ఏమీ జరగదమ్మా. పూర్తిగా మాడిపోయినా ఏమవ్వదు, అలాగే సగం కాలి సగం ఉన్నా ఏమీ అవ్వదు. ఏమ్మా? పూజలో అటువంటివి ఏమీ అక్కర్లే. మనం వెలిగించేటప్పుడు భక్తి భావంతో దీపారాధనకు సంబంధించిన మంత్రం ఉంటుంది. ఏమ్మా? నువ్వు 5 ఒత్తుల 10 ఒత్తుల 20 ఒత్తుల 3 ఒత్తుల 6 ఒత్తుల అనేది పక్కన పెట్టేసి ఆ దీపారాధన వెలిగించేటప్పుడు అందులో ఏమేమి వెయ్యాలనేది చక్కటి మంత్రం ఉంది. ఏమిటది? సాజ్యం. సా ఆజ్యం. మన తెలుగు భాషల్లో ఉన్నట్టు సంస్కృతంలో ఉండదమ్మా. సంస్కృతంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం వస్తుంది. అందులో సా ప్లస్ ఆజ్యం. సా అంటే మంచి, ఆజ్యం అంటే నెయ్యి అవ్వచ్చు, లేదా అందుబాటులో నూనె ఉన్నా పర్వాలే, ఏదైనా సరే మంచి నెయ్యిని గాని మంచి నూనెని గాని తీసుకుని త్రివర్తి అంటే 3 ఒత్తులు కలిపి సంయుక్తం అంటే కలపడం, 3 ఒత్తులను కలపడం. వహ్నినా యోజితం. వహ్ని అంటే అగ్ని. వహ్నినా యోజితం, వెలిగించయ్యా దీపాన్ని అని చెప్పి మంత్రం చెప్తోంది. ఆ మంత్రం ఒకసారి మా కోసం చెప్పరా? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణా మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీప భరేచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరగాద్గోర దివ్యర్ జ్యోతిర్నమోస్తుతే అనేటటువంటిది దీపం మంత్రం. అంటే 3 ఒత్తులు పెనవేసి మంచి నెయ్యి గాని నూనె గాని వేసి వెలిగించయ్యా, అటువంటి వెలిగించే దీపం నాకెంతో ప్రియం కలిగిస్తుంది, నా గృహాన్ని శుభ సంకేతాన్ని అందజేస్తుంది, అజ్ఞాన తిమిరాకాశంలో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించి వెలుతురుని ప్రసాదిస్తుంది, లోకాలన్నింటినీ కూడా వెలుతురు ప్రకాశింపజేసేలా చేస్తుంది అనేటటువంటి అర్థం వచ్చేలా ఉంటుంది మంత్రం. అది చాలా బాగా చెప్పారు. కాబట్టి పూజా విధానంలో ఎటువంటి సెంటిమెంట్లు అక్కర్లేదమ్మా. ముందు భగవంతుడి యందు భక్తిని కలిగి ఉండండి. ఆ భగవంతుడి యందు భక్తిని కలిగి ఉంటే ఈ మూఢనమ్మకాలు చేదస్తాల నుంచి మనం బయటకు పడతాం. దయచేసి భగవంతుడి దగ్గర చేదస్తం వద్దు. ఏదైనా సరే తెలుసుకుని చెయ్యండి. ప్రతి దానికి వివరణ అనేది ఉంది పూజలో. సో ఆ వివరణ తెలుసుకోండి, మీ పూజకి ఫలితం చేకూరేలా చేసుకోండి. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.